అందరికీ షలోం. నెలపొడుపు శుభాకాంక్షలందరికీ. రోష్ కోదేశ్ అందరికీ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ వెరీ మచ్. పరమ తండ్రిని స్తుతించడానికి వచ్చిన బిడ్డలారా, ఈ దినము తెలియక గుర్తెరగక ఎందరో వారి వారి పనులలో బిజీగా ఉన్నారు. కానీ ఆయన పిల్లలు ఆయన బూర శబ్దమును గుర్తెరిగి చీకటి శక్తుల బారి నుంచి తప్పించబడాలని, చీకటి శక్తులపైన జయం పొందుకోవడానికి అపవాది సంబంధికులు ఈ రాత్రి అనగా పోయిన రాత్రి అమావాస్య రాత్రి చీకటి శక్తుల సంబంధులు చీకటి కార్యాలు చేస్తారు. కానీ ఆయన పిల్లలు ఆయనను ఆరాధించడానికి, మరి పరమ తండ్రి యొక్క రెక్కల చాటును భద్రపరచడానికి ఆయన కలిగి ఉన్న ప్రణాళిక చొప్పున ఈ నెల ఆరంభ దినమున ఆయన ఆరాధించడానికి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సమస్త శరీరులు ఈ యొక్క నెల ఆరంభ దినమును విశ్రాంతి దినమును ఆరాధించడానికి యెరూషలేముకు వెళుతారని. మరి దినమున చదవబడిన లేఖన భాగంలో ఒక భాగమును శ్రేష్ఠంగా మీరు ప్రార్థన చేయగలుగుతారా? బాబన్న మెసేజ్ విషయమై బాబన్న ప్రార్థన చేస్తాడు. మైకు బాబన్నకి ఇవ్వండి. నేను 2 లేఖన భాగాలు చదువుతానన్న. చదివిన తర్వాత యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు 3 భాగాలు మనం చదువుకున్నాం కదా. అందులో 2వ భాగము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. 64:8వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, నీవే మాకు తండ్రివి. ప్రార్థన. కృపగల నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆకాశమ మహాకాశమ పట్టజాలనంతా దినమునకు లెక్కకు సౌఖ్యంగాలంతా అయ్యా, వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచున్న మా యాశ్వమిస్సే మీ మహిమగల పాదవందనాలనైనా గత మాసమంతా మరి కాచి కాపాడి మరొక నూతన నెలలో మమ్మల్ని సంప్రదించినందుకు మీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మరి ఏమని గణపరచడమునైనా, ఎలా కృపపరచడమునైనా మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రమునైనా అయ్యా. పాటల్లోనూ మరి వాక్యంలోను స్తుతులలోనూ మరి తమరే ఘనత మహిమ ప్రభావం తమకే చిల్లుకుంగాక తమరే పొందినలుగురు తమకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి మరి నైనా మాకు ఆత్మీయ ఆహారం అన్నగారు నిలబెట్టినారు. అన్నగారి నోట తమ నిత్య జీవపు మాటలు మరి నిలిపిన తండ్రినైనా మాట్లాడుతున్న అన్నగారు తండ్రి తమరు మాట్లాడి అయ్యా మాకు నూతనమైన ఆ మాటలను మా హృదయంలో రాసివేసి నిత్యము జ్ఞాపకం ఉంచుకున్న సహాయం చేయమని అయ్యా అన్నగారు మీ మహిమగల పాదంలో చెంత పెడుతూ గొప్ప గంభీరంగా ఒక వాక్యాన్ని మా హృదయంలో రాసివేయమని మరొక్కసారి మీ మహిమగల పాదంలో చెల్లిస్తూ మా పీడు రక్షకుడైన యాశ్వా మెస్సయ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబన్న. యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, ఒకవేళ వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకనగా నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని. నిజంగా ఈ సృష్టిలో చూసినట్టయితే తల్లుల యొక్క పాత్ర చాలా విలువైనది. తల్లి మరి కనబడని దైవము పరమందు ఉంటే కనబడే దైవము తల్లి అని
సృష్టిలో ప్రతి ఒక్కరు ఇది ఒప్పుకోవాల్సిన నగ్న సత్యమే. అయితే ఈ శ్రేష్టమైన గ్రంథము తల్లుల గురించి ఏం చెబుతుంది, తండ్రుల గురించి ఏమి చెబుతుంది? భౌతిక సంబంధంగా ప్రతి వారికి తల్లి తండ్రి లేకుండా ఈ భూమి మీదకి ఎవరం రాలేము. మనం తల్లి మరియు తండ్రి లేకుండా నజరేయుడైన యేసు మెస్సీయ ఒక్కరు తప్ప, ఆయన ఒక్కరు తప్ప, ఆయన కన్యక గర్భమందు జన్మించారు కాబట్టి తండ్రి అవసరత లేదు. కానీ అక్కడ మరి తనకు తోడుగా చేదోడు వాదోడుగా ఉండునట్లుగా యోసేపుతో ఎంగేజ్మెంట్ జరిగిన సందర్భం మన అందరికీ తెలుసు. అయితే ఈ సృష్టిలో తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్ వస్తుందని పరమ తండ్రి తన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను 20వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనంలో, ఇది అందరికీ కంఠస్థంగా ఉండాల్సిన భాగము. మన దీర్ఘాయుష్వంతులు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సో తల్లిదండ్రుని సన్మానించకుంటే ఈ జన్మకే సార్థకత లేదు. కానీ చాలామంది మరి గత 30 సంవత్సరాల నుంచి నేను వింటూ వచ్చిన విషయాలు, నీవు గ్రంథంలో ఉన్న తల్లిని తండ్రిని సన్మానిస్తే చాలు, నీ తల్లిదండ్రులు సన్మానించకపోయినా పర్వాలేదని చెప్పేవారు లేకపోలేరు. ఇంకా ఎంతవరకు వెళుతారంటే ఆ నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నది కూడా తండ్రి మరి ఆత్మీయ తండ్రికి ఆత్మీయ తల్లికి ఆత్మీయ తల్లికి అది వారు దాన్ని అనువదించుకుంటూ అది వారిని సన్మానిస్తే చాలు, తల్లిని తండ్రిని సన్మానించకపోయినా సరే అని చెప్పే బోధకుల మాటలు మేము విన్నాము. మేము సత్యము తెలుసుకున్న తొలి రోజులలో వారే ఆత్మీయ తండ్రి అని, వారే ఆత్మీయ తల్లి అని. అనగా మానవుడు ఎంతగా తనను తాను హెచ్చించుకోవడానికి దిగజారిపోతుంటాడు అంటే, కానీ శ్రేష్టమైన గ్రంథం ఏం చెప్తుందో ఈరోజు చూద్దాము. ఈ భూమి మీద మనకు తల్లిది తండ్రిని పరమ తండ్రి ఇచ్చాడు, తల్లిదండ్రులు లేకుండా ఎవరు రాలేమనేది. అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాముకు మాత్రము ఆ ఒక్క పురుషుడు ఆదాము ఒక్కడే తల్లి తండ్రి అవసరత లేకుండా, అదే మనం చదివినబడిన లేఖన భాగం 64వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథం 64:8లో, అయ్యా యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. సో ఆయన చేతి పని అయి ఉన్నాము మనము. మొట్టమొదటిగా మంటితో రూపం ఏర్పాటు చేసి, అందుకే మంటితో రూపం ఏర్పాటు చేసి ఆ మంటిలో మహిమ నుంచి మనలో తనను ఒక చక్కటి పాట ఉంటుందిగా, సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన మేము ఎందుకింత ప్రేమ, సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, సృష్టికర్తవైన యెహోవా. చాలు. సో సృష్టికర్త మరి మంటికి రూపం ఇచ్చాడు, మనకు ఎక్కడ స్థానం ఇచ్చాడు? మహిమలో స్థానం ఇచ్చాడు. మనలో తనను చూసుకున్నాడు, తనలో మనల్ని దాచిపెట్టాడు. కాబట్టే
మన కొరకు ప్రాణం ఇవ్వడానికి భూమి కరుదించాడు. అయితే ఈ మంటికి రూపం ఇచ్చిన ఆ పరిశుద్ధుడు ఆయనను ఈ భూమి మీద తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆయనను మాత్రమే ఆరాధించమన్నాడా? ఈ భూమి మీద తల్లిదండ్రులను వదిలిపెట్టి తల్లిదండ్రులను అందుకే యాషోవా మెస్సేవారు, నా వలన నీకు మేలైనది ఏదో అది దేవునికి అర్పితము అని తల్లిని తండ్రిని వదిలిపెట్టే మూర్ఖతరం వారులారా అని ఆ యొక్క ఇశ్రాయేలును హెచ్చరిస్తాడు. అనగా తల్లిదండ్రి ద్వారా మేలు పొందుకున్న నీవు తల్లిదండ్రులను చూడకుండా తల్లిదండ్రులను విస్మరిస్తూ నువ్వు జీవించడము అది. అందుకే యాషోవా మెస్సేవారు తన యొక్క బాధ్యతలను తన తల్లి గారి యొక్క బాధ్యతలను తన ప్రియమైన శిష్యుడైన యోహాను గారికి అప్పగిస్తాడు తన తర్వాత. కాబట్టి ఈ భూమి మీద బిడ్డలారా, తల్లిని తండ్రిని సన్మానిస్తేనే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. అయితే ఆత్మీయ తల్లిదండ్రుల గురించి మనం ఈరోజు చూసుకుందాం. ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? ఆత్మీయ తల్లిదండ్రులు ఈ భూమి మీద ప్రతివాడికి మనకు ఈ భూమి మీదకి రావడానికి కొరకు తల్లిదండ్రులు ఎలా అవసరమో మన ఆత్మను జన్మింపజేయడానికి కూడా తల్లి తండ్రి అవసరము. ఆ తల్లి తండ్రి ఎవరు వారు చూసుకుందాం ఈరోజు. చూడండి, మత్తయి సువార్త మరి యాషోవా మెస్సేవారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ అంటాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం, 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. చాలమ్మా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. అనగా ఈ భూమి మీద తల్లిదండ్రులు మనకు ఉన్నారు, అదేవిధంగా పరలోకములో ఉన్న తండ్రిని మనము ఆ ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో అంటే ఒక శ్రేష్టమైన ప్రార్థన, చాలా క్లుప్తమైన చిన్న ప్రార్థన తన 12 మంది శిష్యులకు నేర్పిస్తూ చెప్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. సో ఈ భూమి మీద మనం ఎందుకున్నాము? ఆయన పిల్లలముగా తండ్రి అని పిలిచే మనము ఆయన నామమును పరిశుద్ధపరచడానికి కొరకు ఈ భూమి మీద మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఇక ఈ భూమి మీద ఇంకా ఎవరికి తండ్రి అని పేరు పెట్టకూడదని ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తుంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఏంటట? ఈ భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు ఎవరికి పెట్టకూడదట. అంటే తల్లిదండ్రులకు పెట్టకూడదనా? తల్లిదండ్రులు నువ్వే పెట్టేది ఏంటి? తల్లిదండ్రులు మనం పెట్టము, మన తల్లి మన తండ్రి మనం పేరు పెట్టము. తల్లిదండ్రి ఉన్నారు కాబట్టి నువ్వు భూమి మీద నువ్వు వచ్చావు. కాబట్టి తల్లికి తండ్రికి మనం పేరు పెట్టేది ఏమి లేదు. సో మనము పుట్టుకతోనే మా తల్లి గర్భంలో నుంచి వచ్చాము. అందుకే ఒక భక్తుడు రాశాడు, తల్లి యొక్క గర్భసంచి అట అదొక గర్భగుడి అట. తల్లి యొక్క గర్భసంచి గర్భగుడి. అంటే ఈ సృష్టిలో ఏదైనా తయారు చేయగలుగుతున్నారు సైంటిస్టులు, డాక్టర్సు, కానీ ఒక గర్భసంచిని తయారు చేశారని ఎక్కడ విన్నామా? ఎక్కడ విని? అది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మానవుడు ఏదైనా చేయొచ్చు, కానీ గర్భగుడిని, గర్భసంచిని, సో పరమ తండ్రి చూడండి అది ఎంత ఉన్నతముగా ఆ గర్భగుడిని తయారు చేశాడో, ఆ గర్భసంచిని తయారు చేశాడో. దాని ఇంగ్లీష్లో యూట్రస్ అంటాం కదా. సో గర్భసంచిని ఆ యొక్క గర్భగుడిలో ఏ రీతిగా పిండముగాను. అందుకే దావీదు రాజు గారు 139వ కీర్తనలో అంటాడు, అయ్యా నా తల్లి గర్భములో నన్ను రూపించక మునిపే, నియమించబడి దినములో ఒకటైనా సంపూర్తి కాకమునిపే నీ గ్రంథపు చుట్టలో నా దినములన్నీ సంపూర్ణమైనవి. ఈ భూమిదికి రాకమునిపే మన దినములన్నీ లెక్కించబడినవి, ఆయన సముఖంలో గ్రంథంలో రాయబడ్డ. ఎంత ప్రేమ ఆ పరమ తండ్రిది! ఈ భూమిదికి మనం రాకమునిపే ఆ పరలోకపు తండ్రి జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ కృపగల
చేతిలో నన్ను చెక్కుకుంటివి, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నిన్ను నా చేతిలో భూషణ కిరీటముగా చేసేదనని నా మెచ్చిన యెహోవా. నిన్ను నా చేతిలో భూషణ కిరీటముగా చేసేదనని వాగ్దాన మెచ్చిన యెహోవా. నీవే నా చేతిలో రాజకీయ మకుటముగా ఉందువని సెలవిచ్చిన నా యెహోవా. నీవే నా చేతిలో రాజకీయ మకుటముగా ఉందువని సెలవిచ్చిన నా యెహోవా. నా యావను బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే. పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి పరమ తండ్రి యాషోమిస్ ఏమంటున్నారు? ఈ భూమి మీద ఏ ఒక్కరికి తండ్రి అనే పేరు పెట్టకూడదు. అదే భాగంలో అంటాడు, మీరు గురువు అని ఎవరికి పేరు పెట్టకూడదు, మీ గురువు ఒక్కడే పరమందు ఉన్నాడు. మీకు బోధకుడు అని కూడా పిలువబడకూడదట. బోధకుడు అని పిలువకూడదు, బోధకుడు ఒక్కడే. అనగా మన గురువు అయిన యాషోమిస్సే ఒక్కడే, మన బోధకుడైన యాషోమిస్సే ఒక్కడే, మన పరలోకంలో తండ్రి అయిన యాషోమిస్సే ఒక్కరే. సో ఆయన ఒక్కరికే చెల్లుతుంది. ఎందుకనగా మనల్ని రూపించింది ఆయన. ఆయన చేతులతో మనల్ని రూపించాడు, మట్టితో మనల్ని రూపించాడు, మహిమలో మనకు స్థానం ఇచ్చాడు. కాబట్టి ఆయనను తప్ప ఏ ఒక్కరిని ఈ భూమి మీద తండ్రి అని పేరు పెట్టి పిలుచుకోకూడదు. అంటే తండ్రి అని పిలుచుకునేవారు ఎవరని దాని అర్థము? ఆయన మాటకు విధేయులయ్యేవారు కాదు. ఈ భూమి మీద ఎవరైనా తండ్రి అని వేరే వాళ్ళు పిలుచుకుంటే, నీ కన్న తల్లిదండ్రి కాకుండా మరి పూర్వమైతే ఫాదర్ అని పిలిపించుకునేవారు. సో ఈ రోజులలో ఆ ఫాదర్ నుంచి ఉద్భవించిందే ఆత్మీయ తండ్రి అని. సో ఆత్మీయ తండ్రి ఈ భూమి మీద ఏ ఒక్కరికి ఎవరు లేరు, పెట్టుకోకూడదు, పిలువబడకూడదు, పిలుచుకోకూడదని ఆయన వాక్యము సెలవిస్తుంటుంటే మరి ఎలా వచ్చింది ఇది? ఒక చోట మరి నేను వెతుకుతూ ఉండగా ఎక్కడైనా ఆధారము దొరుకుతుందా? ఎక్కడైనా? ఎందుకంటే ఇర్మియా గ్రంథము 8:8 మనకు ఉంటుంది, శాస్త్రుల కల్లకలము దానికి అపార్థముగా అర్థము చేయుచున్నదని. శాస్త్రుల కళ అనగా ఇంగ్లీష్లో ఫాల్స్ పెన్స్ అని ఉంటుంది, ఆర్ ఫాల్స్ ట్రాన్స్లేషన్స్, తప్పుడు తర్జుమాలు, తప్పుడు ట్రాన్స్లేషను. ఈ రీతిగా మరి ఆ యొక్క తండ్రి అని పిలవచ్చు అనేది మన యొక్క విశ్వాస లోకంలో ఉండిపోయింది. ఈరోజు మీరే తీర్పు తీర్చాలి, మీరే చెప్పగలగాలి. అవును, ఆత్మీయ తండ్రి అని ఎవరికైనా మనం పేరు పెట్టొచ్చా? మరి మరి బోధకులు, ఉపదేశకులైన మీకు ఏమని పేరు పెట్టాలి? అవును, గ్రంథం ఏం చెప్తుందో చూసుకుందాం ఈరోజు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో యాషోమిస్సే వారు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ శాస్త్రులతో పరిసయ్యులతో వాదోపవాదాలు జరుగుచున్నాయి యాషోమిస్సే వారితో. అయ్యా, ఏంటి నీవు ఏదేదో బోధలు చేస్తున్నావు అంటే, నేను నా తండ్రి యొక్క ఉపదేశాన్నే మీకు చెబుతున్నాను, నా తండ్రి యొద్ద నేను ఏదైతే విన్నానో అదే మీకు చెబుతున్నాను. అంటే మాకు తండ్రి ఎవరు లేరు, మాకు అబ్రహాం ఒక్కడే తండ్రి అంటాడు.
మీ అబ్రహాము తండ్రి అయినట్టు అవుతే మీరు అబ్రహాము చేసినవన్నీ చేస్తారు కదా. మీరు అబ్రహాము చేసినవన్నీ చేయకుండా మీ తండ్రి యగు ఏమంటాడు అక్కడ, శాస్త్రులను పరిసయ్యులను యాజకులను పట్టుకొని మీరు అబ్రహాము తండ్రి అంటున్నారు, అబ్రహాము గారు చేసినట్టు చేయడం లేదు, మీ తండ్రి అయినా అని అక్కడ ఆపుతాడు. అంటే మాకు తండ్రులు ఎవరు లేరు, ఇంకా మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాదు, ఇదిగో మీకు మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు, మీ తండ్రి అపవాది అని. మీ తండ్రి అనగా ఈ లోకములో కొందరు అపవాది యొక్క సంతానం ఉంటారు, వారికి తండ్రిగా, అపవాది వారికి తండ్రిగా ఉంటాడు. కానీ నా పిల్లలకు నేనొక్కడినే తండ్రిని. మీరు ఇంకా తండ్రి అని ఎవరికైనా పేరు పెట్టుకుంటున్నారంటే అదే 41 వచనం చూడండి, 41 వచనము మత్తయి యోహాను సువార్త. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, ఎలోహిం ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యెషువా వారితో ఇట్లనెను, ఎలోహిం మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నిజంగా ఎలోహిం మీకు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు అనగా యాషోమేసే వారు ఏం చెప్తున్నారు, ఆయనను ద్వేషిస్తున్నారు. వారు ఆయన చెప్పిన మాటలు వినడం లేదు, ఆయన చెప్పిన బోధలు ఆలకించడం లేదు. కాబట్టి మిమ్మల్ని ఏమంటున్నాను నేను, మీరు ఎలోహిం తండ్రి అంటున్నారు కానీ అబ్రహాం మాకు తండ్రి అంటున్నారు కానీ అబ్రహాము చేసినట్టు మీరు చేయడం లేదు. మీరు ఒకవేళ నిజంగా పరలోకపు తండ్రి మీకు తండ్రి అయినట్టు అయితే నన్ను మీరు ప్రేమిస్తారు, నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు అవి వినడం లేదు కాబట్టి మీరు నా బోధ వినడం లేదు. 43వ వచనం చూడమ్మా. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుంట వలనే కదా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఆయన చాలమా, మీరు నా బోధను వినడం లేదు, నా మాటలు ఆలకించడం లేదు, మీ తండ్రి అయిన అబ్రహాము వలె మీరు నడుచుకోవడం లేదు, మీ తండ్రి అయిన అబ్రహాము ఆచరించినట్టుగా ఆయన ఆజ్ఞలు మీరు ఆచరించడం లేదు, కాబట్టి మీరు అపవాది సంబంధికులు. కాబట్టి మీకు అపవాది తండ్రి. సో అపవాది తండ్రిగా గల పిల్లలు కొందరు ఈ భూమి మీద ఉన్నారు. వారు ఆయనను ప్రేమించరు, ఆయన మాట వినరు, ఆయన మాటకు లోబడరు, ఆయన ఆజ్ఞను అనుసరించరు. అనగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంది, పరలోకపు తండ్రి పిల్లలు ఉన్నారు ఈ భూమి మీద, అపవాది పిల్లలు ఉన్నారు. అపవాది కూడా వారికి తండ్రిగా ఉంటుంటాడు. కానీ మరి ఎవరిని ఇంకా తండ్రి అని పిలవాలి? గలతీ పత్రిక చూసినట్టయితే 4వ అధ్యాయం 26వ వచనం. గలతీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. మళ్ళీ చదువు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దీన్ని చాలా జాగ్రత్తగా కీన్గా వినండి. పైనున్న యెరూషలేము యొక్క నమూనాను మోషే గారికి పరమ తండ్రి చూపించాడు. ఆ యొక్క నమూనానే ఆయన ప్రత్యక్ష గుడారము కట్టాడు. ఆ నమూనా ప్రకారమే యెరూషలేము పట్టణము మందిరము నిర్మితమైంది. ఈ యొక్క మోషే గారు చూసిన ఆ పైనున్న యెరూషలేమును పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను గారు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చూస్తున్నాడు. ఆయన చూడండి, ఒక మాట చదవండి. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయేను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న ఎలోహిం యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. సో పద్మాసు దీపంలో పరవాసి ఉన్న యోహాను గారు చూస్తున్నారు. మోషే గారు మొట్టమొదట ఏ యొక్క యెరూషలేమును ఆ యొక్క నమూనాను మందిరాన్ని చూశాడో దాని ప్రకారమే సొలొమోను రాజు గారు మందిరం కట్టాడో దాని ప్రకారమే మళ్ళీ ఆ పైనున్న యెరూషలేము మనకు తల్లి అని ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన సౌలు గారు రాస్తున్నారు. అనగా యెరూషలేము మనకు తల్లి అంటే దాని అర్థం ఏంటి?
యెరూషలేము మనకు తల్లి అంటే ఆ తల్లి యొక్క స్తన్యమును మనం పాలు త్రాగి, ఆ తల్లి యొద్దనే మనం పెరిగి, ఆ తల్లి యొద్దనే మనం పెద్దవారమై, సో ఆ తల్లి అనగానే యెషయా ప్రవక్త రాస్తాడు 66వ అధ్యాయము 13వ వచనంలో. మనము ఇది చాలా వరకు ఎప్పుడు అంటే ఆదరణ కూటంలో మాత్రమే ధ్యానించుకుంటారు ఈ మాటను. యెషయా గ్రంథము 66:13. యెషయా గ్రంథము 66:13. ఒకని తల్లి అమ్మ మైక్ పెట్టుకోండి తల్లి, మైక్ పెట్టుకోండి. ఎవరైనా ఒకరు ఇద్దరు ముగ్గురు పెట్టుకొని. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆదరణ ఎక్కడ దొరుకుతుందట? ఎక్కడ దొరుకుతుందట? యెరూషలేములో దొరుకుతుంది. యెరూషలేములో ఆదరణ దొరకడం అంటే ఏంటి? యెరూషలేములో ఆదరణ దొరకడం అంటే యెరూషలేములో తల్లులు ఉంటారు. ఆ యెరూషలేము అనగా యెరూషలేమునకు సాదృశ్యంగా ఆయా ప్రాంతాల్లో మందిరాలు ఉంటాయి. ఆ మందిరము మీకు తల్లిగా ఉంటుంది. యెరూషలేము మీకు తల్లి అంటే, సో ఈ భూమి మీద తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తారు? ఈ భూమి మీద తండ్రి ఆజ్ఞాపిస్తాడు, తల్లి ఉపదేశించి. నేను ఒక పేపర్లో ఒకటి చదివాను. సో ఒక తల్లిదండ్రికి 2 కుమారులు పుట్టారట. బాల్యం నుంచి చాలా అల్లారుముద్దుగా పెంచాడట తండ్రి. వారు ఏది అడిగితే అది ఇప్పించడం. ఈ తల్లి మాటికి వారించేదట. ఏంటండి మీరు ఏదంటే అది తీసుకొచ్చిస్తారు, ఏదంటే అది తీసుకొచ్చిస్తారు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళు ఎలా సంపాదించుకుంటారంటే అని వారిస్తూ ఉండేదట. అయితే ప్రతి బర్త్డేకు వారి యొక్క వయసు మరి 30, 35, 40 ఇయర్స్ వచ్చినా కూడా ప్రతి బర్త్డేకు తండ్రి యొక్క పెన్షన్ నుంచే మాకు గిఫ్ట్లు కావాలని తండ్రిని వచ్చి వేధిస్తున్నారట. అప్పుడు తల్లి చెప్పిందట, ఎందుకంటే తల్లి ఉపదేశం ద్వారానే పిల్లలు మార్చబడతారు. బిడ్డలారా, మీ తండ్రి నా దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు, మాట తీసుకున్నాడు కాబట్టి నేను ఇంతకాలం చెప్పలేదు. మీ తండ్రికి బాల్య దినములోనే తల్లిదండ్రి చనిపోయారు. ఆయనకు అనాథగా పెరిగాడు. నా పిల్లలకు ఏ లోటు కాకూడదని ఆయన ఉద్యోగం చేసినంత కాలము ఓటీలు చేస్తూ కష్టపడి మీకు ఏది కావాలంటే తెచ్చిచ్చాడు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాక కూడా మళ్ళీ మీరు ఆయన పెన్షన్ నుంచి ఆయనను కనీసము తినకుండా మళ్ళీ మీరు గిఫ్ట్లని అవన్నీ ఇవన్నీ మీరు ఇబ్బంది పెడుతున్నారు అని ఆ తల్లి ఉపదేశం చేసిందట. సో ఆ పెద్ద కుమారుడు తన బర్త్డే వస్తుందని వాళ్ళ తండ్రిని పెద్ద గిఫ్ట్ అడగాలని సిద్ధంగా ఉన్నాడట. తల్లి ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిందో తాను వెళ్ళి కష్టపడి తన బర్త్డే నాడు వాళ్ళ డాడీకి గిఫ్ట్లు తీసుకుని వచ్చాడట. ఆ అబ్బాయి బర్త్డేనా అంటే అప్పుడు తండ్రి ముగ్ధుడైపోతాడన్నట. ఏం కావాలి బేటా, నీకు బర్త్డేకి గిఫ్ట్ ఏం కావాలని తండ్రి అడుగుతుంటే, నాన్న మమ్మీ నాకు చెప్పింది నీ జీవితకాలం అంతా కష్టపడ్డావట, బాల్యదినంలో ఏందే నీ తల్లిదండ్రులు కోల్పోయావట, మాకు ఆ లోటు కనబడకూడదని నీకు చాలా కష్టపడ్డావని మా తల్లి ఉపదేశించకుండా మీరు అడ్డుపడ్డారట, చెప్పొద్దన్నారట. కానీ మా తల్లి ధైర్యం చేసి చెప్పింది అన్నప్పుడు ఆ పిల్లల్లో మార్పు వచ్చిందట. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఎంతగానో ప్రయాసపడతారు. అయితే పిల్లలు మరి ఇక్కడ సో తండ్రి మరి ఎందుకు వచ్చింది ఆ సందర్భం నాకు అర్థం కాలే. ఓకే, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. యెరూషలేము మనకు తల్లి, తల్లుల దగ్గర మనం ఆదరణ పొందుకుంటాం. అయితే ఈ భూమి మీద తల్లిదండ్రుల ద్వారా మనము తండ్రి ఆజ్ఞాపిస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, సామెతల గ్రంథం 6:10. మైక్ ఇద్దరు పెట్టుకోండి, బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్. ఇక కొంచెం నిద్రించిదనని. సారీ 6:10 అమ్మా, 6:20. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. అనగా తండ్రి ఏమో ఆజ్ఞాపిస్తాడు, తల్లి ఉపదేశిస్తుంది. అదే విధముగా ఈ యొక్క యెరూషలేములో మీరు ఆదరణ పొందుకుంటారు, యెరూషలేములో మీరు ఉపదేశం పొందుకుంటారు. అనగా ఆ పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞను ఇక్కడ ఉన్న యెరూషలేములో అనగా మందిరంలో ఉన్న తల్లులు ఉపదేశిస్తూ ఉంటుంటారు. తల్లులు. సో ఈ యొక్క చూడండి, మనం గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, 4వ అధ్యాయము 19వ వచనము. నా పిల్లలారా మెస్సీయ
మీ యందు ఏర్పడు వరకు మెస్సయ్య స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అపోస్తులైన సౌలు గారు అంటున్నారు. ఏం ప్రయాసపడుతున్నారట అపోస్తులైన సౌలు గారు? సేవకులు ఏం ప్రయాసపడతారట? మనలో ఆయన సారూప్యము వచ్చే వరకు. మనల్ని ఎవరు సారూప్యం రావాలంటే మనలో మెస్సయ్య యొక్క సారూప్యము వచ్చే వరకు. సో ఈ సేవకులు అనేవారు ప్రయాసపడుతూనే ఉంటారట. అందుకే ఏమంటాడు, నాకు మళ్ళీ ఇంకా ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన ఎవరు పడతారు? ప్రసవ వేదన తల్లులు పడతారు. అనగా తల్లుల యొక్క పాత్ర సేవకులు పోషిస్తుంటుంటారు. సేవకుడైన ఒక గొప్ప సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారు సౌలు గారు చెప్తున్నారు, నేను మీలో నా ప్రయాసంతా ఏంటి? ఆయన సారూప్యతలోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని, ఆయన పోలికలోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని, ఆయనకు వలె మీరు బ్రతకాలని, ఆయనకు లాగా మీరు జీవించాలని, ఆయనకు లాగా మీరు ప్రేమించాలని, ఆయనకు లాగా మీకు క్షమాపణ బుద్ధి కలిగి ఉండాలని, ఆయనకు లాగా మీకు ఈర్ష, ద్వేషము, కపటము ఇవన్నీ ఉండకూడదని. సో మెస్సయ్య సారూప్యతలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కొరకు నేను మళ్ళీ ప్రసవ వేదన పడవలసి వస్తుంది. తల్లి అంటది కదా, మరి కుమారుడు కుమార్తెలు వారి మాట వినక వారి తండ్రిని ఎదిరించి తల్లిని ఎదిరిస్తే, అయ్యో నేను ఎందుకు కన్నాను రా నిన్ను అనే తల్లులు ఎందరో ఉన్నారు ఈ భూలోకంలో. నేను ఎందుకు కన్నాను, సో నేను ఆ ప్రసవ వేదన ఎందుకు పడ్డాను అనే తల్లులు, మరి బిడ్డలు, అలాంటి బిడ్డలు మరి మన మందిరంలో ఏ ఒక్కరు లేరు అని నా భావన, ఏ ఒక్కరు ఉండకూడదని నా భావన. సో ఆయన యొక్క సారూప్యతలోనికి మనం ఎదిగినప్పుడు మరి తల్లులకు మళ్ళీ ప్రసవ వేదన కలగదు, సేవకులకు కూడా ప్రసవ వేదన కలగదు. సేవకుడు యొక్క పాత్ర తల్లి పాత్ర అని మరి మనము ఈ శ్రేష్టమైన గ్రంథంలో అపోస్తలుడైన కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తీసుకోండి. మెస్సీయనందు ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ ఆర్ న్యూ కింగ్ జేమ్స్ వాట్ ఎవర్. చదమ్మా. మెస్సయ్యనందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. జాగ్రత్తగా వినండి. మెస్సయ్యనందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. మెస్సయ్య యెషువానందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక నేను మిమ్మల్ని కన్నాను. కనేది ఎవరు? తండ్రి కంటాడా తల్లి కంటాదా? సో తల్లి పేరు పెట్టాలా ఇక్కడ, తండ్రి పేరు పెట్టాలా? తల్లి పాత్ర చెప్తున్నాడా అపోస్తలుడైన సౌలు గారు? నేను తండ్రిని అంటున్నాడా? నేను ఆత్మీయ తండ్రిని అంటున్నాడా ఆత్మీయ తల్లిని అని? అందుకే అంటున్నాడు కదా, మెస్సయ్యనందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అంతకుముందు ఏమంటాడు? నేను యాషువా మెస్సయ్యను పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని అదే కొరింథీ సంఘానికి రాస్తూ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా మీకు యాషువా మెస్సయ్యనందు నాలాంటి ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది అనేకులైన సేవకులు సువార్తకులు ఉన్నారు కదా, వాళ్ళు తల్లుల పాత్ర. 10,000 మంది ఉపదేశకులు ఉన్నప్పటికీ కానీ తండ్రులు మాత్రం అనేకులు లేరు. తండ్రి ఒక్కడే. కాబట్టి ఎవరైనా ఆత్మీయ తండ్రి అని పిలిపించుకుంటున్నారంటే అది వారి విజ్ఞతకు వదిలేద్దాం. మనం మాత్రం ఆత్మీయ తండ్రి అనే పదాన్ని అది యాషువా మెస్సయ్య వారికి ఒక్కరికే, ఆ పరలోకములో ఉన్న తండ్రికి ఒక్కడికే మనకు ఆత్మీయ తండ్రి. ఈ భూలోకమందు శరీరధారిగా మనకు శరీరంలో రావడానికి కొరకు ఈ లోకంలో తండ్రి ఉంటాడు. మన ఆత్మలకు తండ్రి యాషువా మెస్సయ్య ఒక్కడే. అయితే ఈ యొక్క ఆ తండ్రి యొద్దకు, ఆ పరమ తండ్రి యొద్దకు నడిపించే పాత్ర తల్లుల యొక్క పాత్ర. సో ఈ ఆత్మీయ జననంలోకి తీసుకెళ్లేది పాత్ర ఏంటి? ఈ పాత్రను దీన్ని ఏమంటారు? తల్లుల పాత్ర. అయితే ఇంగ్లీష్ వర్షన్లో ఏముందో చూడాను, 15th verse, ఓన్లీ 15th verse. 1 Corinthians first letter 4th chapter 15th verse. For though you have countless guides in Elohim, you do not have many fathers. For I became your father in Elohim. I begotten
ఐ హ్యావ్ బిగాటన్ అంటే నేను మిమ్ములను కన్నాను, నేను మిమ్మల్ని కన్నాను. ఇంకా కొన్ని తెలుగు వర్షన్లు అయితే చాలా తప్పుడు తర్జుమా చేశారు. మరి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ బైబిల్లో అక్కడ నేను మీకు తండ్రిని అని రాశారు. నేను తండ్రిని, నేను ఆత్మీయంగా నేను తండ్రిని అని రాశాను. అందుకే వారు మరి ఆ పేరు పెట్టి పిలుచుకుంటారు కదా ఫాదర్ అని. నా వ్యక్తిగతంగా నేను వాళ్ళని విమర్శించాలని కాదు, కానీ సో ఎలా వచ్చింది ఆ పదము ఫాదర్ అని ఎలా వచ్చింది, ఆత్మీయ తండ్రి ఎలా వచ్చింది? ఆత్మీయ తండ్రులు ఈ భూమి మీద ఎవరూ లేరు సుమా. వారు స్త్రీలైనా లేక పురుషులైనా, ఇప్పుడు మేమైనా ఆత్మీయ తల్లులమే, లేక మరి సేవకురాండ్రైనా ఆత్మీయ తల్లులే. సో కొందరు సేవకురాండ్రు వారు ప్రత్యేకంగా వారి జీవితాలను సమర్పించుకుని సేవ చేస్తున్నారు, వారు కూడా ఆత్మీయ తల్లులే. ఆత్మీయ తల్లులు ఈ భూమి మీద ఉన్నారు, కానీ ఆత్మీయ తండ్రులు ఎంత మాత్రము పొరపాటును కూడా ఆత్మీయ తండ్రి అంటున్నామంటే ఆయనను దూషించిన వారమే సుమా, ఆయన అవమానపరిచిన వారమే సుమా. సో ఆయన ఒక్కడికే ఆ యొక్క తండ్రి. అందుకే చూడండి, మీరు జాగ్రత్తగా చదవండి. మెస్సయ్య నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. మెస్సయ్య యాశ్వనందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్టయితే, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు మెస్సయ్యనందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని. ఏమంటున్నాడు? నేను పాలతోనే పెంచితిని. ఇంకొక కొన్ని వర్షన్లో నేను పాలిచ్చి పెంచాను అని. పాలిచ్చి పెంచేది ఎవరు? తల్లులు. కాబట్టి తల్లుల యొక్క పాత్ర పోషించేది సేవకులు. తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరింపజేసేవారు. తండ్రి ఆజ్ఞను మన్నించుము. సో అది సామెతలు 6:20. ఈ ఇహ సంబంధమైన తల్లిదండ్రులు ఇహ సంబంధమైన వాటి విషయంలో తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరింపజేసే విధముగా తల్లులు ఉపదేశించుతూ తండ్రి యొక్క ఆజ్ఞను నిర్వర్తింప చేయాలి. అదేవిధంగా పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞను ఈ యొక్క ఆత్మీయ తల్లులైన సేవకులు వారు ఆ వాక్యం అనే పాలతో పెంచి, సో ప్రసవ వేదన పడేది తల్లులే, పాలిచ్చి పెంచేది తల్లులే, గర్భమున మోసి కనేది తల్లులే. కాబట్టి ఈ తల్లులకు ఎంత విలువనిస్తారో వారు దీర్ఘాయుష్యులు అవుతారు. తండ్రికి ఎంత విలువనిస్తారో వారు దీర్ఘాయుష్యులు అవుతారు. అంటే తల్లిని తండ్రిని సన్మానించడం లేదంటే వారి ఆయుష్ తరిగిపోతుంది. వారు ఏమని పిలువబడతారు? భక్తిహీనులుగా పిలువబడతారు. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోతుంది? సామెత గ్రంథం చదివిన వాళ్ళు చెప్పగలుగుతారు. భక్తిహీనుల ఆయుష్ తరిగిపోతుంది. వారు ఆయుష్ కన్నా ముందుగానే చనిపోతారు. వారు నియమించబడిన ఆయుష్ కన్నా ముందుగా చనిపోతారు. కానీ భక్తుల యొక్క ఆయుష్ దీర్ఘాయుష్, అనగా తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్ పొందుకుంటాము. పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞను మన్నించే విధంగా ఎవరైతే ఆత్మీయ తల్లులు ఉపదేశిస్తారో ఆ ఉపదేశానుసారము నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లులను నేను ఆత్మీయ తల్లులను సన్మానిస్తే దీర్ఘాయుష్యులని చెప్పడం లేదు సుమా. తండ్రి ఆజ్ఞను మన్నించే విధంగా ఈ ఆత్మీయ తల్లులు ఉపదేశించే ఉపదేశాన్ని మన్నిస్తే, ఉపదేశాన్ని అంగీకరించి నువ్వు మార్చుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మరి అలా అని తల్లి ఉపదేశాన్ని వింటాను కానీ తల్లిని తోసేస్తావా అంటావా? తల్లి ఉపదేశం ప్రకారం నేను కట్టుకుంటాను నా జీవితాన్ని కానీ తల్లిని తోసేస్తానంటావా? తల్లిని సన్మానించాలి, తల్లిని గౌరవించాలి, తల్లిని ప్రేమించాలి. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనందరికీ తెలిసిన మాటనే. యోగ్యురాలు ఏ విధంగా యోగ్యురాలు అవుతాం మనం? 12:4 సామెతలు 12:4లో సామెత గ్రంథం 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పుడు మనము ఏమవుతాము? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ లోకములో చూసినట్టయితే
సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు తెచ్చే భార్యలు కొందరు ఉంటారు, వారి భర్తలకు మరి ఎముకలకు క్యాన్సర్ తెప్పించేవారు ఉంటారు. వారి గురించి మనం ఇక్కడ ధ్యానించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ భూమి మీద యోగ్యురాలు అనగా సామెతల గ్రంథములో 31వ అధ్యాయంలో సెలవిచ్చిన విధముగా, సామెత గ్రంథం 31వ అధ్యాయంలో సెలవిచ్చిన విధముగా, ఏ తల్లి అయితే, ఏ గుణవతి అయిన భార్య అయితే సో ఇల్లును మరి పనివారిని మరి అన్ని చక్కబెట్టుకొని పిల్లలను ఏ విధంగా అయితే పెంచి పోషిస్తూ పిల్లలకు ఉపదేశం చేస్తూ సో ప్రతి కాలంలో ఆమె ఏ రీతిగా అయితే కష్టపడుతుందో ఇవన్నీ మనకు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటాయి. ఆ విధంగా ఉన్నట్టయితే ఆమె యోగ్యురాలుగా ఎంచబడుతుంది. ఆ యోగ్యురాలు తన పెనిమిటికి ఏ విధంగా ఉంటుంది? కిరీటముగా ఉంటుంది. మరి ఇప్పుడు సేవకులు ఏమవుతారు చెప్పండి? సేవకుడు ఏమవుతారు? మేము ప్రయాసపడేది ఆ కిరీటము కొరకు. ఇక్కడ మీ ద్వారా సన్మానం కావాలని, ఇక్కడ మీ ద్వారా మాకు మేలు కావాలని కాదు సుమా. అలా అని మేము పొందుకోకూడదని నా ఉద్దేశం కాదు. సేవకులను సన్మానించకూడదని నేను చెప్పడం లేదు. సేవకులను సన్మానిస్తే సేవకుడు మేము ప్రేమిస్తాడు. ఎందుకంటే సేవకులు ఏం చేస్తుంటారు? మీ గురించి దివారాత్రులు మీ గురించి ప్రార్థన చేస్తుంటుంటారు. దివారాత్రులు. సో అందుకే సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకుండా ఉన్నట్టయితే, మీ గురించి నేను ప్రార్థన చేయకుండా ఉంటే నేను పాపము చేసిన వాడని అంటాడు. నేను అదే చెప్తున్నాను. మేము కనుక ప్రార్థన చేయకుండా ఉంటే మేము పాపము చేసిన వారమవుతాం ఆయనకు విరుద్ధముగా. కాబట్టి మేము ఏ పాత్ర పోషిస్తున్నాం ఇక్కడ సేవకులుగా? సో కిరీటముగా పరలోకపు తండ్రికి, ఆ పరమ భర్తకు కిరీటముగా ఉండులాగునా మరి మీరందరూ కూడా కిరీటాలు ఎందుకు కాకూడదు? మీరందరూ భార్యలైన వారు భర్తలకు కిరీటాలు, భర్తలు భార్యలు కలిసి మళ్ళీ ఏమవుతారు? ఒకరే కదా. భర్త భార్య కలిసి ఒకరే కదా. ఈ ఒక్కరు మళ్ళీ ఆయన ఎదుట మీరు యోగ్యురాలుగా కిరీటముగా సిద్ధపడినట్లుగా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, భర్తను బట్టి భార్య పవిత్రపరచబడుతుంది, భార్యను బట్టి భర్త పవిత్రపరచబడుతుంటాడు. అది ఆ సంబంధం అలాంటిది. ఎందుకంటే కొందరు బలహీనులు ఉంటారు, భర్తలు కొందరు బలహీనులు ఉంటారు. సో తాగుపోతులు ఉంటారు, లేక తిరుగుపోతులు ఉంటారు. కానీ భార్య యొక్క కన్నీటిని బట్టి, భార్య యొక్క పవిత్రమైన జీవితాన్ని బట్టి సో వారిద్దరు మళ్ళీ యోగ్యురాలుగా పరమ తండ్రి దృష్టికి యోగ్యురాలుగా సిద్ధపడుచుంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆత్మీయ తల్లి ఎవరు? ఇప్పుడు చెప్తారు కదా, ఆత్మీయ తల్లి సేవకులు. ఆత్మీయ తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి అని తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఆత్మీయ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి ఒక్కడే ఆత్మీయ తండ్రి. ఈ భూమి మీద ఎవరికి కూడా. సో మళ్ళీ ఒకసారి చూడండి, 23వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 23:9 మీకు చక్కగా అర్థమైంది. మళ్ళీ ఒకసారి చూసినట్టు అవుతే యాషోవా మెస్సీయ వారు తన శిష్యులకు చెబుతున్నాడు ఆ మాట. అది తరతరాలు నిలిచి ఉండే విధముగా, తరతరాలు నిలిచి, మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. భూమి మీద ఏ ఒక్కరికి అనగా మళ్ళీ చెప్తున్నా, మన కన్న తల్లిదండ్రుల గురించి కాదు. కన్న తల్లిదండ్రులకు మనం ఎవరు పేరు పెట్టడానికి? మనం పుట్టినప్పటికే వాళ్ళు మనకు తల్లి తండ్రి. మనం గర్భంలో ప్రవేశించినప్పుడే వాళ్ళు మనకు తల్లి తండ్రి. గర్భంలో రూపించబడక మునిపే వారు భార్య భర్తలుగా ఉన్నారు. కాబట్టి మనము వారికి తల్లిదండ్రులను పేరు పెట్టాల్సింది. మనము వాళ్ళ తండ్రిని సన్మానిస్తున్నాము, దీర్ఘాయుష్మంతులు అవుతున్నాం. కానీ వేరే ఏ ఒక్కరికి కూడా డాడీ అని, లేక ఫాదర్ అని, లేక తండ్రి అని పేరు ఎవరికి పెట్టకూడదు. పెట్టించుకునే వాళ్ళు మరి వారు ఆయన దృష్టిలో జవాబుదారులు. పిలిచేవారు కూడా వారు జవాబుదారులు అవుతారు. పిలిచేవారు మరి పిలిపించుకునేవారు ఇద్దరు జవాబుదారులే. ఆయన లేఖనానికి విరుద్ధంగా నడుచుకునేవారు అవుతారు సుమా. దాని ద్వారా ఆశీర్వాదం కోల్పోతారు. కాబట్టి బిడ్డలారా, ఆత్మీయ తల్లులు ఏం చేయాలో, వారికి ఏ బాధ్యతలు పరమ తండ్రి అప్పగించాడో, ఈ భూమి మీద తల్లులకు ఏ పని అప్పగించాడో తల్లులు వారి పాత్రను పోషించాలి. తల్లులు తండ్రిని గౌరవించే విధంగా, అనగా వారి భర్తలను గౌరవించే విధంగా తల్లులు పిల్లలను పెంచాలి. అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయ తల్లులు పరలోకపు తండ్రిని గౌరవించే విధంగా మిమ్మల్ని పెంచాలి. పాలు అవసరమైన వారికి పాలు ఇచ్చి, ఉగ్గన్నం అవసరమైన వారికి ఉగ్గన్నం పెట్టి, సో మాంసాహారం పరిగెత్తే వయసున్న వారికి హెబ్రీ పత్రికలో కూడా అంటాడు. హెబ్రీలో రాసిన పత్రిక 10
5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మరియు 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. 12వ వచనంలో చూసినట్టయితే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా యెహోవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. కాబట్టి బలమైన ఆహారము తినడానికి సిద్ధపడాలి. ఆ తండ్రి యొక్క ఆజ్ఞలను మాటి మాటికి ఉపదేశిస్తుంటుండగా ఆ ఆజ్ఞలను దివారాత్రులు ధ్యానించి ఆ ఆజ్ఞల ప్రకారముగా, ఆ ధర్మం ప్రకారముగా మన జీవితాలను కట్టుకుంటే మనమే ధర్మమైపోతాము. మనమే మన దేహమే, మన జీవితమే ఒక ధర్మశాస్త్రంగా ఉంటుంది. మనమే ఒక పుస్తకముగా ఉంటాము. మనమే ఒక ధర్మశాస్త్ర సంబంధమైన పుస్తకముగా, అంటే ఒక మాట అవును వారు అవును అంటే అవును, కాదు అంటే కాదుగా ఉంటారు. అవును అంతకన్నా మించి వచ్చినది అది దుష్టునిదే. దుష్టు సంబంధికులే ఆ విధంగా అబద్ధాలు ఆడుతారు, అపవాది సంబంధికులే. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ చెక్ చేసుకోండి. ఎవరైనా ఏదన్నా నేను పొరపాటున అబద్ధం ఆడుతున్నానా, అబద్ధం మాట పలుకుచున్నానా? ఇఫ్ యు ఆర్ లయింగ్, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్, మీరు కూడా మీ తండ్రి ఉన్నాడు అక్కడ, ఒకడున్నాడు లూసిఫర్ అనేవాడు. వాడు కూడా ఆయన సముఖంలోకి వెళుతుంటాడు, వస్తుంటుంటాడు. కాబట్టి హూఎవర్ ఈజ్ లయింగ్, ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో వారు అపవాది పిల్లలే. సత్య సంబంధులు ఎవరు నిజమే పలుకుతారు. వారు ప్రాణము పోయినా వారు నిజమే పలుకుతారు, సత్యమునే పలుకాలి సత్య సంబంధులు. సో మొట్టమొదటి ఆజ్ఞ ఇది. సత్యము పలికేవారు తండ్రి సంబంధులు, తండ్రి పిల్లలు అవుతారు. కాబట్టి ఆ తండ్రి ఆజ్ఞను మన్నించే విధంగా ఈ తల్లులు ప్రసవ వేదన పడుతుంటారు. వారు మరి చూడండి, ఒకరిని ఆత్మీయంగా జననంలోకి నడిపించాలంటే, ఒకరిని బాప్తిస్తంలోనికి తీసుకురావాలంటే, మరి బాప్తిస్తం పస్కా పండుగలో బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు ఎందరు ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. ఇక్కడ ఎందరు ఉన్నారు? నలుగురా? సో ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి మమ్మల్ని ఏమని పిలవాలి? ఆత్మీయ తండ్రి అనాలా, ఆత్మీయ తల్లి అనాలా? ఆత్మీయ తండ్రులని ఎక్కడ ఎవరైనా పొరపాటున అడిగితే మీ ఆత్మీయ తండ్రి ఎవరంటే, మాకు ఆత్మీయ తండ్రి లేడు, ఆత్మీయ తల్లి ఉన్నది. మమ్మల్ని సత్యములోకి నడిపించి, సో వారిని మరి ఆ యొక్క జననములోనికి, తిరిగి జన్మించే స్థితిలోనికి తీసుకెళ్ళేది ఈ ఆత్మీయ తల్లి చేసే పని ఏంది? తిరిగి జన్మింపజేసి, అంటే తను ప్రసవ వేదన పడి, తను గర్భము ధరించి, తను నవమాసాలు మోసినట్టుగా ఒక శిశువును కనడము. సో ఆ శిశువుకు మళ్ళీ పాలిచ్చి పెంచడము, వారిని ఉగ్గున్నం తినిపించడం, వారు పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళు తప్పిపోయారనుకోండి, ఎంత వేదన పడుతుంది ఆత్మీయ తల్లులు. సో ఆత్మీయ తల్లిని వేదనకు గురి చేయొద్దు, పరలోకపు తండ్రిని వేదనకు గురి చేయొద్దు. ఈ భూమి మీద తల్లిదండ్రులను సంతోషపరచాలి. తల్లిదండ్రులను ఈ భూమి మీదకి తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషించినందుకు వారి యొక్క ఇంటి గౌరవాన్ని, వారి వంశ మర్యాదను మనం నిలబెట్టాలి. పరలోకపు యొక్క మహిమను మనము నిలబెట్టాలి. ఆ పరమతండ్రి యొక్క ఘనతను మనం నిలబెట్టాలి. అప్పుడు ఈ ఆత్మీయ తల్లులకు మీరే మా కిరీటాలు. మీరే ఒక మాట అంటాడు, ఫిలిప్పీ పత్రికలో మాట చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ఎలోహిం నందు స్థిరులై ఉండుడి. కాబట్టి నేను ఆపేక్షించు నా సహోదరులారా, నా సహోదరులారా అంటే ఓన్లీ అమ్మాయిల గురించి మాత్రం కాదు, ఓన్లీ అబ్బాయిల గురించి మాత్రం కాదు. ఎవరైతే ఆత్మీయ జన్మలోనికి తీసుకువెళ్ళడానికి కొరకు ప్రయాసపడుతున్నాడో ఈ అపోస్తలుడైన సౌలు గారు, వారందరి గురించి రాస్తూ, నా ప్రియ సహోదర సహోదరులారా, నా ఆనందం ఏంటి, నా కిరీటం ఏంటి అనగా, మీరే నా కిరీటాలు. మీరే నాకు జీవ కిరీటం రావడానికి కారకులు మీరు. నేను ఒక అక్షయ కిరీటం అనగా నేను యోగ్యురాలుగా సిద్ధపడడానికి మీరు కారకులు సుమా అని అపోస్తలుడైన పౌలు గారు. అందుకే నా కొరకు జీవ కిరీటము నా కొరకు దాచిపెట్టబడి ఉన్నది, నా కొరకు ఆ యొక్క మహిమ కిరీటము దాచిపెట్టబడి ఉన్నదని ఆ నీతి కిరీటం కొరకు ప్రయాసపడిన అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో రాస్తుంటారు కదా. సో కాబట్టి బిడ్డలారా,
మీరు మా కిరీటాలు. మరి మీరు మీ భర్తలకు, భార్య భర్తల మధ్యలో భార్యలు భర్తలకు కిరీటాలు, మనమందరము కలిసి భార్యలముగా ఆయనకు కిరీటము. కాబట్టి మిమ్మల్ని కిరీటాలుగా మార్చడానికి ప్రయాసపడుతున్న మా ప్రయాసాన్ని కూడా అర్థం చేసుకొని పరమ తండ్రి యొక్క ఆజ్ఞను మన్నించండి. మీరు కిరీటాలుగా మార్చబడండి. అప్పుడు మీరు యోగ్యురానులుగా ఆయన రాజ్యంలో చేరుతారు. పరమ తండ్రి ఆ రీతిగా మనందరినీ ఆయన రాజ్యంలో చేర్చునుగాక.